శుభోదయం. గ్లోబల్ బెథెనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొట్టమొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ కీర్తన భాగంలో ఈ వచనంలో మొట్టమొదటిసారిగా చెప్తున్నటువంటి మాట యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదుని. ఒక చిన్న వాక్యంతో దావీదు యేసు ప్రభువారిని గురించి సమస్తమును గురించి చెబుతూ ఉంటున్నాడు. యెహోవా అన్నటువంటిది ఆయన దైవత్వంను చూపిస్తుంది, నా కాపరి అన్నటువంటి మాట ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది అని. యేసు ప్రభువారు మహోన్నతమైన స్థలములలోనూ మనుషుని యొక్క మధ్యలో కూడా ఉంటూ ఉన్నాడు అని బయలుపరుస్తుంది. ఆయన పరమందున్నటువంటి దేవుడే అదే సమయంలో కూడా మనుషుల హృదయములలో కూడా నివాసం చేస్తాడు అని సెలవిస్తున్నాడు. ఆయన మనుషుని యొక్క సృష్టికర్త అయినా కూడా మనుషునికి చెలికాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నా కూడా మనుషుని యొక్క ప్రతి చిన్న అక్కరను గుర్తింపగలిగినటువంటి దేవుడిగా కనబడుతూ ఉంటున్నాడు ప్రియులారా. అందును బట్టి మనము ధైర్యంగా చెప్పవలసింది ఏంటంటే నాకు లేమి కలుగదు అని. ఇది దేవుని స్వభావం యొక్క ప్రతిఫలమై ఉంటుంది. ఆయన ఎంత శక్తిమంతుడో అంత కరుణామయుడు కూడా, ఎంత ఘనుడో అంత కృపామయుడు. ఆయన మన అక్కర్లన్నీ కూడా తీర్చగలిగిన సర్వశక్తిమంత దేవుడు అని బలపరుస్తోంది. అట్టి దేవునికి ఇప్పుడే సిద్ధపడి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడిచ్చే ఘనమైన ఆశీర్వాదములు పొందుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవునాయన, మీరు మా కాపరిగా ఉన్నంత కాలము మాకు ఏమీ తండ్రి అపాయములు రావు, దుఃఖకరమైన సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు ఉండదు నాయన. మా జీవితంలో కరువు అన్నటువంటిది ఉండకుండా చేయగలిగిన దేవుడు అయినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.